మడుగులో తాబేలు ఒకటి నివసిస్తూ ఉండేది. నీటిలో తిరిగి తిరిగి విసుగు పుట్టినప్పుడు అది ఒడ్డు మీదకు వచ్చి తిరిగేది. ఇలా ఒకరోజు తాబేలు మడుగు ఒడ్డున తిరుగుతుంటే జిత్తులమారి నక్క ఒకటి వచ్చి తాబేలును పట్టుకుంది. అంతే వెంటనే తాబేలు తన కాళ్లను తలను డొప్పలోపలికి ముడుచుకున్నది. నక్క తాబేలును అటూ ఇటూ ఎటువైపు తిప్పినా దానికి మెత్తటి మాంసం దొరకలేదు. కోపంతో తాబేలును బండకేసి కొట్టసాగింది నక్క. నక్క చేస్తున్న పనికి తాబేలుకు వెన్నులో వణుకు తన్నుకురాగా భయంతో బిక్క చచ్చిపోయింది. ఎలాగైనా నక్క బారినుంచి తప్పించుకోవాలని ఒక పథకం వేసింది. నక్కబావా ఎందుకు అవస్థలు పడతావు? నన్ను నీటిలో వదులు, కొద్దిసేపటికి బాగా నాని మెత్తబడిపోతాను. అప్పుడు నువ్వు నన్ను తినవచ్చు అని చెప్పింది తాబేలు. తాబేలు చెప్పిన ఉపాయం నక్కకు కూడా నచ్చినా లోపల ఏదో అనుమానం ఉన్నప్పటికీ సరేనని చెప్పింది. తాబేలును నమ్మినట్లే నమ్మి నీటిలో దాన్ని వదిలిపెట్టి కాలితో గట్టిగా నొక్కి పట్టుకుంది. తాబేలు బారినుంచి తప్పించుకోవాలని తాను పథకం వేస్తే ఈ జిత్తులమారి ఇంకో పథకం వేసిందే. ఇప్పుడెలాగబ్బా అని మళ్లీ ఆలోచించసాగింది తాబేలు. మళ్లీ వెంటనే దానికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. నక్కబావా, నా ఒళ్లంతా బాగా నానింది కాని నువ్వు కాలు పెట్టిన చోట మాత్రం కాస్త గట్టిగానే ఉంది. నువ్వు కాసింత కాలు తీస్తే అక్కడ కూడా బాగా నానుతుంది. నువ్వు తినవచ్చు అని చెప్పింది తాబేలు. దానికి సరేనన్న నక్క తన కాలును కాస్త తీసిందో లేదో వెంటనే తాబేలు మడుగులోకి జారుకుంది. బ్రతుకుజీవుడా అనుకుంటూ తాబేలు నీటి అడుగుకు వెళ్లిపోయింది. ఇక ఆ రోజు నుంచి తాబేలు బయట తిరగడం మాని బుద్ధిగా ఉండసాగింది. అయితే నక్కజిత్తులన్నీ నా దగ్గరుండగా తప్పించుకు పోయేరా తాబేలు బుర్రా అని నక్క తన తెలివి తక్కువతనానికి విచారిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.